అవును 50% అవును వైఎస్ఆర్సీపీ. అలాగే మహిళలండి, మహిళల విషయంలో గత ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒకటి అకౌంట్లో డబ్బులు పట్టము, గ్రామాల్లో కొంత మనీ సర్క్యులేషన్లో ఉండి ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆ రోజులు మహిళల విషయంలో. అది ఇప్పుడు ఉందా లేదా అనేటువంటిది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో డెసిషన్ మేకర్స్ మహిళలు, రైతులేనండి. మిగతా వాళ్ళందరూ కూడా నామినల్. అది ఈ ఆశా వర్కర్లు కూడా 41.5% కూటమి వైపు ఉంటే 49.5% వైఎస్ఆర్. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ శ్రీరామచంద్రుని తీసుకొచ్చి ఆయనకి పరిపాలన అప్పు చెప్పినా కూడా ఆయన మీద కూడా ఇవన్నీ మనం పెద్ద వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవడానికి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీకు జోడాల సంబంధం అనుకోండి, ఏ ముఖ్యమంత్రి ఫేస్ చేయలేదు చెప్పండి. చంద్రబాబు గారు అందరూ కూడా అది రెగ్యులర్ జరిగేది, ఈ ఆశా వర్కర్లది జరిగేది, ఈ ఉద్యోగస్తులది ఇది వ్యవహారం ఇదే. సో వాళ్ళ అన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ డిమాండ్స్ ఏదో వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు కొద్దిగా చేస్తుంటారు, రిమైనింగ్ ఉంటానే ఉంటాయి. ఇదంతా ఉంటుంది కాబట్టి అవి పెద్ద మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఆ ట్రెండ్ ఆ టైంకి వాళ్ళ మూడ్ ఎటు మారుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధాన. విద్యార్థి సంఘంలో అంటే విద్యార్థి నాయకుడిగా ఉండేటప్పుడు అకాడమిక్ స్టార్టింగ్ లోనే ఓ రోజు కాలేజీలు బంద్, ఓ రోజు పాఠశాలలు బంద్ చేసాం. ఎందుకు ఆ సమస్యల్ని ఒక అనలైజ్ చేయడం కోసం. ఇవన్నీ జూన్ జూలైలో పూర్తి అయ్యాయి అనమాట. కాలేజీలు బంద్ ఒక రోజు, అలాగే స్కూల్స్ బంద్ ఒక రోజు. అలా ఏ ప్రభుత్వం ఉన్నా జుడాల సమ్మె, ఆశా వర్కర్ల సమ్మె ఇవి కామన్. కానీ రైతులు సమ్మె చేయటము ఇవి చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. రైతులు లాంటి వాళ్ళు రోడ్డు ఎక్కడం, రైతులు దిగ్బంధం చేయటం ప్రభుత్వం అనేది చాలా తక్కువ. అటువంటి జరిగినప్పుడు ఏంటంటే అది ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటేనండి, నాకు అంతకుముందు నేను విజయవాడలో ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళు చెప్తుండేవాళ్ళు, ఈ ఆటో డ్రైవర్లు విపరీతంగా తిట్టేవాళ్ళు వైసీపీని, మాకు అసలు ఇక్కడ ఇదిగా ఉంది అది ఇదని. అలాంటిది ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆటో డ్రైవర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడే బాగుండేది, మాకు అంతగా బేరాలు ఉండి డబ్బులు చిల్లరన్న రొటేషన్ లో ఉండేది అని చెప్తున్నారు. వీళ్ళ ఐఐటిఎన్స్ సర్వేలో కూడా చూస్తే ఆర్టీసీ కార్మికులు, డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్సీపీపై ఉన్నారని, ఆర్టీసీ కార్మికులు అయితే 39% వైపు ఉంటే కూటమి వైపు ఉంటే 51% ఇటు ఉన్నారని చెప్పని, ఆటో డ్రైవర్లు కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అని కూడా చెప్తున్నారండి. ఎందుకంటే ఆటో డ్రైవర్ల వ్యతిరేకత కారణం ఏంటి అన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా. స్పష్టంగా ఫ్రీ బస్సులు అది వేశారు, మా నోటికాడ కూడు తీసేశారని చెప్పని. పోనీ ఫ్రీ బస్సులు వేసినందుకు వాళ్ళు ఏమైనా మహిళలు కంఫర్టబుల్గా ఉన్నారంటే రోజు గొడవలు ఇదే తప్ప. ఇవాళ విజయ్, తమిళనాడులో విజయ్ లగ్జరీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తామని చెప్పని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్పింది కూడా ఏంటంటే ఎక్కడికైనా సరే మీరు ఫ్రీగా తిరగచ్చు అని చెప్పని, ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ పని చేయలేదు. సో ఆ అసంతృప్తి అనేటువంటిది ఉంది, అది చేసినా కూడా ఆయనకి సంతృప్తి లేని పరిస్థితి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే దాదాపుగా 42.5% మంది మాత్రమే కూటమి వైపు ఉంటే 50.75% ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ వీళ్ళది కూడా అంతేనండి, వాలటైల్ సిచ్యుయేషన్. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకతతో సాలిడ్గా కన్సాలిడేట్ అయ్యారు, ఏది యాంటీ వైసీపీ కింద. ఇప్పుడు ఒక స్ప్లిట్ వచ్చిందంటే ఫస్ట్ దాగా పడింది కూడా వాళ్ళే. సో ఈ రకమైన పరిస్థితుల్లో అంటే ఈ రిపోర్టు యాజ్ ఆన్ టుడే కొన్ని వాస్తవాలు అయితే మనకి స్పష్టంగానే తెలుస్తున్నాయి, కానీ బట్ ఇదే గెలుపు బాట అనుకోవడానికి వీల్లేదు. ఇంకా పరిస్థితులు చాలా మారుతాయి. తర్వాత సంస్థాగతంగా వైసీపీ సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు నియోజకవర్గాల వారీగా కానీ, జిల్లాల వారీగా కానీ, లేకపోతే నాయకత్వపు మార్పుల్లో కానీ, కొన్ని స్థానికంగా ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే, బహుశా ఇప్పుడు ఈయన గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయాలు ఇప్పుడు చూసుంటారు అసలు. అంటే ఇప్పుడు ఒక కారుమూరు నాగేశ్వరరావు, లేకపోతే ఈ జోగి రమేష్, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఎలాంటి పిడిగైనా వేయచ్చు, ఎవరిని ఏమైనా సరే చేయొచ్చు అనేది కూడా ఉంటాయి. అంటే అలాంటి స్థాయిలో కాకపోయినా కొంత స్ట్రాటజీస్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధినాయకుడు
నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఒపీనియన్. 1000% వాస్తవం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత అదే. ఒంటరిగా పోరాటమే ఆయన నేర్చుకున్నారు తప్పితే తనకు అనుచరులుగా ఉన్నటువంటి వారిని కూడా పోరాటానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇంకా గుర్తించలేదు. రెండోది సార్, ఇంకొక బలమైనటువంటి సార్ నేను అంటే నా అబ్జర్వేషన్ లో నాట్ క్రిటిసైజింగ్ ఆల్ ది లీడర్స్, కానీ ఇప్పుడు మనకు పెద్ద ఫ్యామిలీలో పాతకాలంలో 10 మంది కుటుంబంలో 12 మంది 8 మంది ఉండేవాళ్ళు. ఆ తండ్రి రెక్కల కష్టం మీద వీళ్ళందరూ బతికేస్తూ ఉండేవాళ్ళు. అట్లా వైసీపీలో ఏంటంటే ఈయన ఏదో కష్టపడి ఈయన తిరిగి మొత్తం అంతా ఇది చేసి అధికారాన్ని తీసుకొస్తే వీళ్ళందరూ ఇదవుదామనే తప్ప మన వంతు మనం కూడా చేయాలి అనేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ అనేది అంతగా లేదేమో అని. అదే సార్, రాజకీయాల్లో నేను ఎవరు మన అడిగితే చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకులందరినీ తన విధేయులుగా మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన విధేయులను బలమైన నాయకులుగా మార్చాలనుకుంటున్నారు. ఇదే పెద్ద తేడా అని చెప్పామన్నా. అది ఆ పర్సెప్షన్ లో మార్పు రావాలి సార్. ఎందుకంటే సమాజంలో అనేక మంది నాయకులు ఉన్నారు. సమాజంలో అనేక మంది వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి, కానీ మీకు విధేయులుగా ఉన్న వారిని నాయకులుగా మార్చాలంటే నాయకత్వం అనేటువంటిది అంత తేలికగా వచ్చేది కాదు. అదొక పెద్ద త్యాగం. అనేక మంది అనేక సంవత్సరాలుగా త్యాగాలు చేసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి నా వైపు నుండి ఇచ్చేటువంటి చిన్నపాటి సలహా. కరెక్ట్. అది మీరు తర్వాత సోషల్ మీడియా టీంని బలోపేతం చేయాలి అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బలంగా ఉందండి. లీగల్ విషయంలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంది. అయితే అందుకనే కదా సోషల్ మీడియా విషయంలో అధికార పార్టీ ఎంత దూరమైన 10, 15, 20, 30, 40 కేసులు కూడా పెట్టుకుంటూ రాష్ట్రాలు కూడా పొరుగు రాష్ట్రాలకు పంపించి అర్ధరాత్రి అపరాత్రి. అది ఎందుకు ఆ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ఇంతకుముందే